నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. క్షణం క్షణం మారుతున్న సమాజంలో తాజా విశేషాలను వేగంగా మీ ముందుకు తీసుకొస్తుంది ఈ స్పెషల్ బులెటిన్. ఆలస్యం చేయకుండా ఇక వార్తల్లోకి వెళ్దాం. విద్యా వ్యవస్థకే మచ్చ. ఇచ్చోడలో ప్రైవేట్ కాలేజీల నకల్ దందా. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన విద్యా సంస్థలే అడ్డదారులు తొక్కుతున్నాయి. రేపటి పౌరులను తీర్చిదిద్దాల్సిన గురువులే కాపీయింగ్కి బాటలు వేస్తున్నారు. ఇది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని కొన్ని ప్రైవేట్ కాలేజీల నిర్వాహకం. హాల్ టికెట్ చేతికిస్తూ దాంతో పాటే అన్ని సబ్జెక్టులు నకల్ చిట్టీలు కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నారంటూ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం తమ కాలేజీకి పేరు రావాలి, 100% పాస్ పర్సెంటేజ్ చూపించుకోవాలనే స్వార్థంతో విద్యార్థుల భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తున్నారు. అసలు వీళ్ళకి చదువు చెప్పడం రాదా లేక చేత కాదా? ఇచ్చోడ మండలంలోని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యులకు ఇప్పుడు చదువు కంటే వ్యాపారమే ముఖ్యమైంది. తల్లిదండ్రులు వేలకు వేలు ఫీజులు కట్టి పిల్లల్ని కాలేజీలకు పంపిస్తుంటే ఈ యాజమాన్యాలు మాత్రం పిల్లలు బుర్రలకు పదును పెట్టాల్సింది పోయి చిట్టీలు ఎలా పెట్టాలో నేర్పిస్తున్నాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత ఎక్కడా? హాల్ టికెట్ తో పాటు చిట్టీలు పంచుతుంటే నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? మీకు అంత నమ్మకం ఉంటే కష్టపడి చదువు చెప్పించి విద్యార్థులను పాస్ చేయించాలి గాని ఈ దొంగదారిలో పాస్ చేయించి ఏం సాధిస్తారు? ఇది విద్యా సంస్థలా లేక కాపీయింగ్ శిక్షణ కేంద్రాలా? ఇలా చిట్టీలు పెట్టి పాస్ చేయించడమే మీ ఉద్దేశం అయితే అసలు ఈ పరీక్షలు ఎందుకు? ఈ హాల్ టికెట్లు ఎందుకు? నేరుగా మీరే సర్టిఫికెట్స్ ఇచ్చేయచ్చు కదా. ఈ అడ్డదారి వల్ల విద్యార్థులు తాత్కాలికంగా పాస్ అవ్వచ్చేమో గాని పోటీ ప్రపంచంలో అడుగు పెట్టినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపు పై చదువుల్లో ఉద్యోగాల్లో చిట్టీలు ఉండవు కదా. అప్పుడు ఈ విద్యార్థులు ఏం చేస్తారు? ప్రైవేట్ కాలేజీలు తమ స్వార్థం కోసం ఒక తరాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు కళ్ళు తెరవాలి. ఇచ్చోడలో జరుగుతున్న ఈ చిట్టీల దందాపై తక్షణమే విచారణ జరపాలి. నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాలేజీల గుర్తింపును రద్దు చేయాలి. లేదంటే చదువు అనేది ఒక ప్రవాసంగా మారుతుంది. డబ్బుల కోసం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ఇలాంటి కాలేజీలకు బుద్ధి చెప్పకపోతే భవిష్యత్తులో చదువుకున్న మూర్ఖులు తయారు అవుతారు అనడంలో సందేహమే లేదు. అధికారులు తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ఖమ్మంలో గర్జించిన డెస్క్ జర్నలిస్టులు. అక్రిడేషన్ల కుదింపుపై TWJF DJFT ఆగ్రహం. ఎడిషన్ సెంటర్లకు కేవలం 4 కార్డుల ప్రభుత్వ తీరును ఎండగట్టిన జర్నలిస్టు నేతలు కలెక్టరేట్ ముట్టడి. కలెక్టరేట్ అనుదీప్ దురిశెట్టికి వినతి పత్రం అందజేత. డెస్క్ జర్నలిస్టుల అక్రిడేషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఖమ్మం జిల్లాలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. గతంలో మాదిరిగానే డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ TWJF DJFT ఆధ్వర్యంలో జర్నలిస్టులు భారీ ర్యాలీ చేపట్టారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట బైఠాయించిన జర్నలిస్టులు ప్రభుత్వం తెచ్చిన జీవో 252లోని నిబంధనలపై మండిపడ్డారు. ఎడిషన్ సెంటర్లకు కేవలం 4 కార్డులనే పరిమితం చేయడం వల్ల క్షేత్రస్థాయిలో రాత్రింబవళ్లు పనిచేసే సబ్ ఎడిటర్లకు, జిల్లా ఇన్ఛార్జీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు సయ్యద్ ఖాదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, కేతిరెడ్డి అచ్చిరెడ్డి మాట్లాడుతూ డెస్క్ జర్నలిస్టుల మధ్య అంతరాలు సృష్టించే చర్యలను ఖండిస్తున్నామన్నారు. ఒక్కో అక్రిడేషన్ పరిధిలో 3 నుంచి 6 జిల్లాలు ఉంటాయని, కానీ కేవలం 4 కార్డులు ఇస్తే కనీసం జిల్లా ఇన్ఛార్జీలకు కూడా కార్డులు వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రిడేషన్ లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలను జర్నలిస్టులు దూరం అవుతున్నారని, అర్ధరాత్రి వేళలో విధులు ముగించుకొని వెళ్లే తమకు రక్షణ కరువైందని పేర్కొన్నారు. అనంతరం జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలిసి వినతి పత్రం అందించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ జర్నలిస్టుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జర్నలిస్టు సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో డెస్క్ జర్నలిస్టులు పాల్గొన్నారు. రైతు బంధు సస్పెన్షన్, రేవంత్ సర్కార్ రివర్స్. తెలంగాణ అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లినట్లేనా? రైతు బంధు ఇక చరిత్రేనా? కేబినెట్ భేటీ ముగిసింది, కానీ అన్నదాతల ఎదురు చూపులకు సమాధానం మాత్రం దొరకలేదు. అసలు ఏం జరుగుతుంది?
రైతు ముఖంలో చిరునవ్వు చూస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ముఖం చాటేస్తుందా? అటు ముఖ్యమంత్రి మాట ఒకటి, ఇటు మంత్రుల ప్రకటనలు మరొకటి. వెరిసి రైతు బంధు పంపిణీ ఇప్పుడు పెను సంచలనంగా మారింది. నిజానికి డిసెంబర్ నెలలోనే రైతుల ఖాతాలో చేరాల్సిన పెట్టుబడి సాయం నెలలు గడుస్తున్నా అతీగతి లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 4న మున్సిపల్ ఎన్నికలు ముగియగానే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారైతే ఫిబ్రవరి 5 నాటికి నాట్లు పూర్తయ్యే లోపే పైసలు పడతాయని భరోసా ఇచ్చారు. కానీ సీన్ కట్ చేస్తే ఎన్నికలు అయిపోయాయి, పొలాల్లో నాట్లు కూడా అయినాయి. తీరా చూస్తే కేబినెట్ మీటింగ్ లో రైతు బంధు ఊసేలేదు. అత్యంత కీలకమైన కేబినెట్ భేటీకి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎందుకో హాజరు కాలేదు. ఇది కాకతాళీయమా లేక శాఖల మధ్య విభేదాలకు సంకేతమా? నాట్లు ముగిసేలోపు ఇస్తామన్న హామీ ఏమైంది? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సాగు పనులు ముగిసిపోతున్నాయి. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అయినా ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుంది? ట్రెజరీలో నిధులు లేకనే రైతు బంధును పక్కన పెట్టారా? లేక రైతు భరోసా పేరుతో కొత్త నిబంధనలు తెచ్చి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే కుట్ర జరుగుతుందా? విపక్షాలు ఇప్పుడు ఇదే అంశంపై విరుచుకుపడుతున్నాయి. ఎన్నికల కోసం మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత రైతులను గాలి కొదిలేశారనే విమర్శనలు పదును పెంచుతున్నాయి. ఓవైపు కాల్వల్లో నీళ్లు లేక పంటలెండుతుంటే, మరోవైపు చేతిలో పైసలు లేక అన్నదాత తల్లడిల్లిపోతుండు. అసలు రైతు బంధు పథకం కొనసాగుతుందా లేక దానికి చర్మగీతం పాడేశారా అనే అనుమానాలు ఇప్పుడు తెలంగాణ పల్లె పల్లెన వ్యక్తమవుతున్నాయి. మరి ఈ సంచలన పరిణామంపై ప్రభుత్వం ఇచ్చే వివరణ ఏంటి? కేబినెట్ నోరు విప్పని రైతు బంధు ముచ్చట అసెంబ్లీ వేదికగా తేలుతుందా? వేచి చూడాలి. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నోటికొచ్చినట్టు పోలీసులను బూతులు తిట్టింది మీకు కనబడతలేదా? బూతులు తిట్టడమే కాదు, బట్టలు కూడా తీసి కొడతా అన్నాడు. మరి కేసు ఉండదా? కనీసం పోలీసు వాళ్ళని నడి బజార్లో కాంగ్రెస్ నాయకుడు అయినంత మాత్రాన గుడ్డలు కూడా తీసి కొడతా అంటే కేసు పెట్టరు. బూతులు మాట్లాడితే కేసు పెట్టరు. ఇష్టం వచ్చిన బూతులు, నోటికొచ్చిన బూతులు తిడితే కేసు ఉండదు. కనీసం కేసు పెట్టే దమ్ము ఈ రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగానికి లేదు. బీజేపీ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ అరవింద్ పోలీసు వాళ్ళని యూజ్లెస్ ఫెలోస్ అని తిడితే కేసులు ఉండవు. కానీ ఇవాళ స్పష్టమైన అధికారం, స్పష్టమైన మెజారిటీ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మా పార్టీకి, మా పొత్తులో ఉన్న సిపిఐ పార్టీకి ప్రజలు ఇస్తే ఆ మెజారిటీని అపహాస్యం చేసే విధంగా స్థానిక మంత్రి గారు, అధికార యంత్రాంగం కుమ్మక్కైతే, ఎన్నికల కమిషన్ చేయాల్సిన పని ఎన్నికల కమిషన్ చేయకపోతే, చివరికి మా కార్యకర్తల ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే ఉల్టా కేసులు మా మీదే పెట్టి ఇవాళ మా నాయకులను జైల్లో పెట్టారు. ఇది రాష్ట్రం మొత్తం గమనిస్తా ఉన్నది. అంటే ఎంత లేఖి రాజకీయం, ఎంత దిగజారుడు రాజకీయం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో దీన్ని బట్టి చెప్పొచ్చు. ఇది మాత్రమే కాదు, 3 కోట్ల ఆఫర్లు ఇచ్చారు మా కౌన్సిలర్లకి. కానీ నిజాయితీ గల బిడ్డలు కాబట్టి ఒక్కొక్క కౌన్సిలర్ కు 3 కోట్ల ఆఫర్ ఇచ్చినా, బ్లాంక్ చెక్కులు ఇచ్చినా, మంత్రి గారు ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినా మా వాళ్ళు లొంగిపోలేదు. చల్ నీ పైసలు వద్దు, మేము ఖచ్చితంగా మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో, మా సోదరుడు సుమన్ గారి నాయకత్వంలోనే ఈ మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరేస్తాం మరి అని స్పష్టంగా ముందుకొచ్చినారు. నేను సిపిఐ నాయకత్వం కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా పొత్తు ధర్మాన్ని అనుసరించి మరి వారు కూడా నిబద్ధతతో ఉన్నందుకు ఎన్ని ఒత్తిళ్లు, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా వారు కూడా తగ్గకుండా, వెనక్కి తగ్గకుండా ఉన్నందుకు, వారికి కూడా పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే తమ్ముడు బాల్కా సుమన్ గారిని ఇక్కడ జైల్లో పెట్టారు. వారికి తెలియదు రేవంత్ రెడ్డికి, సుమన్ ఇవాళ కొత్తగా జైలుకు పోలే. సుమన్ గత 10 సార్లు జైలుకు పోయింది. 6 నెలలు జైల్లో ఉన్నాడు వివిధ సందర్భాల్లో. ఇక టాస్క్ ఫోర్స్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లలోనైతే లెక్క కూడా లేదు. కానీ గంటలు కానీ రోజులున్నాడు. సుమను ఇవాళ మీరు జైల్లో పెడితే భయపడతాడనో, లేదా మా నాయకులు భయపడతారనో, మా చెన్నూరులో ఉండే నాయకులు భయపడతారనో, మా మంచిర్యాల జిల్లా నాయకులు భయపడతారనో, మా ఆదిలాబాద్ జిల్లా నాయకులు భయపడతారనో రేవంత్ రెడ్డి అనుకుంటుండొచ్చు. కానీ ఆయనకు నేను ఒకటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి గుర్తుపెట్టుకో, మళ్ళీ నువ్వు చిప్పగూడు తినే టైం వస్తుంది. గుర్తుపెట్టుకో, ఇట్లాంటి అరాచకాలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. మాకు 39 వచ్చిన కేసీఆర్ గారు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా ఒక క్షణం కూడా ప్రగతి భవన్ లో ఉండకుండా అక్కడి నుంచి నేరుగా లేచి వెళ్లిపోయి ప్రజాస్వామ్యం, ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని చెప్పి కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత తీసుకున్నారు. అది రాజనీతి అంటే, అది రాజనీతిజ్ఞత అంటే, అది
ధర్మాన్ని పాటించడం ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించడం అంటే. ఇవాళ మేము అవుట్ రైట్ గా నిజానికి మాకు 25 పైచీలకు 30 మున్సిపాలిటీలు రావాలా, కానీ వీళ్ళు చేసే వెకిలి పనులు నేను ఇవాళ రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, డీజీపీ శివధర్ రెడ్డికి కూడా చెప్తా ఉన్నా. డీజీపీ గారు మీరేదో మొన్న పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొట్టినారు, మాకు రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు, ఖాకీ బుక్ ఉంటుంది అని చెప్పినావు. ఇదేనా నీ ఖాకీ బుక్? మీ పోలీసు వాళ్ళ బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పి ఒక కాంగ్రెస్ నాయకుడు అంటే కేసు ఉండదు. మిమ్మల్ని యూజ్లెస్ ఫెలోస్ అని ఒక బీజేపీ ఎంపీ అంటే కనీసం కేసు పెట్టే ధైర్యం లేదు. ఎందుకు? రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉన్నది, కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కాబట్టి భయపడుతున్నావా? ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా మీద కేసులు పెడతావా? ఒకటి గుర్తుపెట్టుకో డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. టైం వస్తుంది, 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుంది. ఈ అరాచకాలకి ఖచ్చితంగా చరమగీతం పాడే సత్తా ఆ రోజు మాకుంటది. అప్పుడు మీరు ఏ కలుగులో దాక్కున్నా ఇట్లా అరాచకాలు చేసిన అధికారులు గాని, అరాచకాలు చేసిన మంత్రులు గాని, ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు గాని ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా ఉన్నారో వారందరినీ కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టే బాధ్యత మాది. గౌరవించండి, ప్రజల తీర్పును గౌరవించండి. కేతన్పల్లి మున్సిపాలిటీలో వెంటనే ఎన్నికలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కేతన్పల్లిలో, అట్లాగే మరి ఇబ్రహీంపట్నంలో, ఖానాపూర్లో ఎక్కడెక్కడైతే ఎన్నికలు పెండింగ్ లో పెట్టారో వెంటనే ఎన్నికలు పెట్టండి, నిజాయితీగా పెట్టండి. అవసరమైతే ప్రత్యేకంగా సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా పెట్టండి, సీసీ కెమెరాలు పెట్టండి, శాంతి భద్రతలు పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోండి, నిజాయితీగా ఎన్నిక జరిగే విధంగా చూసుకోండి. కానీ ఇదే రకమైన అరాచకం కొనసాగిస్తాం, రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు ఆడతామంటే అంతగానం ఇంట్రెస్ట్ ఉంటే పోయి కాంగ్రెస్ కండువాలు కప్పుకోండి. అంతేగాని అధికారుల ముసుగులో అధికార పార్టీకి వత్తాసుకోము, వదిలిపెట్టము ఎవరికైనా ఒకటే గుర్తు వేస్తూ ఎన్నికల కమిషన్ ఇంకో డిమాండ్ కూడా మేము చేస్తా ఉన్నాం. కేతన్పల్లి మున్సిపాలిటీలో మొన్న మా మహిళా కౌన్సిలర్ల మీద అసభ్యంగా ప్రవర్తించిన వెధవలు ఎవరైతే 3rd రేట్ కౌన్సిలర్లు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవాలి. ఆ కేతన్పల్లి మున్సిపాలిటీ ఏ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ షూట్ చేశారో బయట పెట్టండి, సీసీ కెమెరాల్లో మొత్తం నిక్షిప్తం అయ్యింది. ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టండి, తప్పు చేయని వాళ్ళ మీద కేసులు పెట్టి ఇవాళ మా కోవా లక్ష్మి గారి మీద కేసు పెట్టారు. మా ఎమ్మెల్యే గారు ఒక ఆదివాసీ బిడ్డ ఏం తప్పు చేసిందండి? పార్టీ చెప్తే నిజాయితీగా పోయి ఎన్నికల అబ్జర్వర్ గా అక్కడ మాకున్న మెజారిటీని వక్ర మార్గంలో కాంగ్రెస్ తీసుకొని పోయే ప్రయత్నం చేస్తుంటే కాపాడే ప్రయత్నం చేయడం తప్ప, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా అగౌరవపరుస్తున్నది కాంగ్రెస్. కేసులు పెట్టాల్సింది అసభ్యంగా ప్రవర్తించిన కాంగ్రెస్ కౌన్సిలర్ల మీద, బాల్కా సుమన్ మీద, అదేవిధంగా మా కోవాలక్ష్మి గారి మీద కాదు. తప్పకుండా అన్ని ప్రజలు చూస్తా ఉన్నారు, వారికి తప్పకుండా ఈ అధికార పార్టీకి బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే టైం వస్తుంది. ఖమ్మం నగరం రణరంగంగా మారింది. శాంతి భద్రతలకు నిలయమైన ఖమ్మం శివారులో ఇప్పుడు యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. వెలుగుమట్ల వినోబా నగర్ ఇప్పుడు కన్నీటి నగరంలా మారింది. భూదాన్ భూముల పేరుతో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చివేసింది. గూడు చెదిరిన గువ్వల్లా పేదలు రోడ్డున పడుతుంటే అడ్డుకోవాల్సిన కాకీలు కంచె వేసి ఆపుతున్నారు. అసలు ఖమ్మంలో ఏం జరుగుతోంది? ఇది ప్రజాప్రభుత్వమా లేక కూల్చివేతల ప్రభుత్వమా? వినోబా నగర్ ఆపరేషన్ అంటే అది సామాన్యమైన విషయం కాదు. 4 జిల్లాల నుండి వేల సంఖ్యలో పోలీసులను మోహరించారంటే ప్రభుత్వం ఎంత పక్కా ప్లాన్ తో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మీడియాను రానియడం లేదు, ప్రతిపక్షాలను అడుగు పెట్టనియడం లేదు. చివరికి బాధితుల ఆక్రందనలు కూడా బయటి ప్రపంచానికి తెలియకుండా పైనుంచి ఆదేశాలున్నాయి అంటూ మీడియా గొంతు నొక్కుతున్నారు. రేవంత్ అన్న, సీనన్న అని నమ్మి ఓటు వేస్తే మాకు ఇదా మీరిచ్చే బహుమతి అంటూ బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. అప్పులు చేసి రెక్కలు ముక్కలు చేసుకుని కట్టుకుంటున్న ఇల్లు నేలమట్టం అవుతుంటే ఆ మట్టి కుప్పల దగ్గర కూర్చుని బాధితులు వెక్కి వెక్కి ఏడుస్తున్న దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా మనసు ద్రవించాల్సిందే. మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న వైనం. ఇల్లు కోల్పోతున్న యువత చేతుల్లో కర్రలు పట్టి పోలీసులను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ. తన సొంత ఇల్లు కూల్చివేతను తట్టుకోలేక ఒక బాధితుడు కలెక్టరేట్ ముందు కుప్పకూలి ఏడ్చిన తీరు స్థానికంగా సంచలనం రేపుతుంది. ప్రభుత్వం నిర్లక్ష్యం. నా ఇంటికి తీసుకోమో సమాన్ లేదు, నన్ను బయట
మొత్తం నా రేకులు ఇల్లు అదే కూర్చోయిద్రా. ఇక్కడ ఏ ఒక్కరికి వచ్చినా ప్రభుత్వం బాగా చూసుకోవచ్చా? గుడి ఆగిపోయి వచ్చినా మంది కలిసి వచ్చిపోయారు ప్రభుత్వం లోపలి కూడా క్యాన్సర్ చిన్న పిల్లగాడు జీవితంలో ఒక తీయలేదు. ఏలంటే ఆదివాసులు ఎక్కడి నుంచో ఊరికొకళ్ళు వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఆ భూమి కూడా గవర్నమెంట్ కాదు, భూదండల భూమి. ఆ భూమి మీద పేద ప్రజలు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కొద్దిపాటి కృషి చేసుకొని జీవిస్తున్నారు. ఆడవాళ్ళు పెళ్లిలో పని చేసుకొని మగలు సుధారిపోయి ఇక్కడ కాలం గడుపుతున్నారు. ఇది కనీసానికి మంత్రులకి అందరికీ తెలుసు. వాళ్ళు కావాలని ఇప్పుడు ఈ టైంలో వీళ్ళని పెట్టడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఇది కరెక్ట్ అయిన పొజిషన్ కాదు. మాకు ఇప్పుడు కష్టపడి కట్టుకున్నాం. ట్యాంక్ కాడి నుంచి 2 గుట్టలు సన్నాయి. ఇప్పుడు ఇది 3వసారి మేము కట్టుకోవటం. నెల నుంచి పనులు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తారని ఈయనకి డబ్బు లేకుండా ఓటెత్తి ఇలా అన్యాయం చేసి ఎవరికేసారమ్మా? ఎవరికేసారు? ఎవరికన్నా జగన్ అదే రేవంత్ రెడ్డి గెలవాలనే రూపాయి లేకోకుండా గెలిపించినాం. ఏమైనా ఈ ఒక్కసారి ఆయన కొంచెం సాయం చేస్తారని. కరెంటు సంవత్సరం నుంచి లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, కడుపుతో ఉన్న పిల్లలు అన్ని. నెల నుంచి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉన్నాం సార్. ముందుగా చెప్తే చెప్పి ఎవరు చెప్పు లేదా అట్లాంటికి వచ్చి ఏటి కావాలంటారా ఏమి చేయరా? ఇది వీళ్ళందరూ అన్న అన్న అని ఓటేయబట్టి ఓటేసి గెలిపించినాం. మిద్దెల మీద కూర్చోబెడితే పరిస్థితి తీసుకొచ్చారు మమ్మల్ని. మా ఎంగిలన్నా జాసపడుతున్నారు. 8 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నాం అండి. కనీసానికి ఎప్పుడు ఏ రోజైనా కంటి నుండి నిద్రపోలేదు మేము. చెప్పారమ్మా? ముందేమని చెప్పారా? ఎవరు చెప్పలేదు. మీ ఇంటి దగ్గర ఇప్పటికైనా తొందర చేసుకుంటే బాగుంటుంది. వచ్చి దారి లేదా ఏ మాయా ఇక్కడే చచ్చిపోతాం అందరూ. ఆడలు పిల్లలు అందరు ఇక్కడే చచ్చిపోతాం. అప్పుడు ఎటు దారి చూపిస్తారో చూపించండి. చెప్పండి, ఇక్కడే చచ్చిపోతాం. కృష్ణాలు వేసుకొని చుట్టాలు వేసుకొని ఆడబడి ఇక్కడే చచ్చిపోతాం మేము. అసలు మేము ఎట్లా చేసింది బండి వస్తుంది మాదే బండి ఏదైనా ఇప్పుడు వీళ్ళు దేశపోతారు. మీరు దేశపోతారు మీ బండి మీద ఆడ బాధ తింటారుగా. అందుకోసం బండిలో మీరు వేస్తాం కదా. మీకు నీ తీర్థండి నీ తీర్థ చదువుతూనే ఉన్నాడు. మేము మా బండి ఉంది, మా బండి వేసపడం మీరు దేశపై ఆడ బాధ తింటారు. ఇవన్నీ ఏంటన్నా ఇంకా మీరొద్దు మేము చదువుకుంటాం. మీ సేవలు మీ సేవలు ఇంకా పక్కన పక్కన కిటికీలు కూడా పీక్కోవద్దన్న ఇంటిల్లు బాగా పట్టుకుంటే సార్ పిలుతున్నారా? మా సార్ అడుగు. మా పిల్లలు ఉన్నారు పోతాడు పోతాడు. నేను పోతానంటాను పోతాను. బండి మా బండి వస్తుంది. మీరేమి చేయాల్సిన అవసరం పోయింది. మా బండి మీరేమి
ఇచ్చేయాల్సిన అవసరం. మేము చేసుకుంటాం. మీరు వెళ్ళి- కిటికీలు ఇవన్నీ పీక్కుంటాం. లేకపోతే ఇప్పుడు ఇంత పని తెచ్చినా అన్న అన్న మీకన్నా కనీసం ఉత్సవోస్కరణ కూడా టైం ఇవ్వకుండా మీరు ఇచ్చేస్తారా? కిటికీలు పీకుతున్నారు. అసలు ఆ మాట ఎట్లా అనుకుందండి నోటికి? అందుకు మేము పోతున్నా అన్నాగా పోతాం. మాకు నువ్వో గుయ్యో చూసుకున్నాం బయటికి పోయి వస్తుంది బండి. పిల్లగాడు బండి బండి బయట ఉందన్న, బయట ఉంది. టైం వేస్తే వస్తుంది బండి. అధికారులు చెబుతున్న లెక్కలు వేరు, క్షేత్రస్థాయిలో పేదల ఆవేదన వేరు. భూదాన్ భూములు ఆక్రమణల సాకుతో పేదలను బలిపీఠం ఎక్కించడం ఎంతవరకు సమంజసం? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఇల్లు కట్టించి ఇస్తామన్న నోళ్లే ఇవాళ జేసీబీలతో ఇళ్లను కూల్చివేస్తుంటే బాధితులు ఎవరికి చెప్పుకోవాలి? ఒకవైపు పోలీసుల లాఠీలు, మరోవైపు కూలుతున్న గోడల మధ్య ఖమ్మం నగరం తల్లడిల్లుతుంది. పరిస్థితి చేయి దాటేలోపే కనిపిస్తుంది. యువత కర్రలతో ఎదురు దాడికి సిద్ధమవుతుండటంతో ఖమ్మం శివారు ప్రాంతం ఒక అగ్నిగుండంలా మారింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా, లేక ఈ కూల్చివేతల పర్వం ఇలాగే కొనసాగుతుందా? పెళ్లి ముసుగులో కామ పిశాచులు, నయవంచకుల వేటలో షీ టీమ్స్. నిశ్చితార్థం తర్వాత నయా దందా, అదనపు కట్నం కోసం ఎమోషనల్ బ్లాక్మెయిల్. పరువు పోతుందన్న భయం వద్దు, నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టిద్దాం. సిపి సజ్జనార్ పిలుపు. ఒక్క ఫిర్యాదుతో చెక్ పెట్టండి. బాధితులకు అండగా హైదరాబాద్ పోలీస్. శుభలేఖ రాసుకున్నాం, బంధువులందరికీ చెప్పుకున్నాం, ఇక పెళ్లే కదా మిగిలింది. ఇదే ఇప్పుడు చాలా మంది యువతల పాలిట శాపంగా మారింది. పెళ్లి పీటలు ఎక్కక ముందే పెత్తనం చెలాయిస్తూ ప్రేమ పేరుతో లోబర్చుకుని ఆపై కట్నం కోసం బ్లాక్మెయిల్ చేస్తున్న కిలాడి వరుల్లో అసలు రంగు బయటపడుతుంది. పెళ్లి చూపులు, నిశ్చితార్థం, ఆపై మాయమాటలు. ఇదొక వ్యవస్థీకృత నేరంలా మారుతుంది. దీనిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ విసి సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ పెళ్లి ముసుగులో జరుగుతున్న దందా ఏంటి? యువతులను ఎలా బలైపోతున్నారు? దీనిపై మా స్పెషల్ రిపోర్ట్. సాధారణంగా ప్రేమ వివాహాల్లో మోసాలు వింటుంటాం, కానీ ఇప్పుడు పెద్దలు కుదిర్చిన సంబంధాల్లో కూడా వంచన మొదలైంది. ఒక పక్క ప్లాన్ ప్రకారం సంబంధం కలుపుకోవడం, నిశ్చితార్థం ఘనంగా చేసుకోవడం, ఇక్కడి వరకు అంతా సవ్యంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నిశ్చితార్థం ముగిసి పెళ్లికి డేట్ ఫిక్స్ అవుతుందో అప్పుడే అసలు వేట మొదలవుతుంది. ఎలాగూ మనం భార్యాభర్తలం కాబోతున్నాం కదా, తప్పేముంది అంటే అమ్మాయిలను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి శారీరకంగా లొంగ తీసుకుంటున్నారు. తీరా కోరిక తీరాక తమను అదనంగా కట్నం కావాలని, లేదంటే పెళ్లి రద్దు చేసుకుంటామని బెదిరింపులకు దిగుతున్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను ముఖ్యంగా ఆడబిడ్డలకి, వారి తల్లిదండ్రులకి ఒక ముఖ్యమైన విషయము వాళ్ళ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. అందరికి తెలుసు, ఆడబిడ్డలకి పెళ్లి అనేది ఒక ఇంపార్టెంట్ ఘట్ట. ఈ మధ్యలో ఆ ఒక్క పెళ్లి చూపుతోని పెద్దలు కుదిరించిన పెళ్లి అని చెప్పి కొంతమంది మా ఆడబిడ్డలకి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మోసం చేస్తున్నారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా కొంతమంది మీడియేటర్స్ ద్వారా, కొంతమంది యూత్స్ వాళ్ళు పెద్దలు చూపించినట్లు వాళ్ళ దగ్గర వెళ్ళి ఒక ఫిక్స్ చేసుకోవడము, తర్వాత ఆడబిడ్డలకి ఏదో మాయమాటలు చెప్పి గిఫ్ట్స్ పేరుతోని మోసం చేయడం జరుగుతుంది. దాని కాకుండా ముఖ్యమైన ఏమంటే వాళ్ళని శారీరకంగా కూడా వాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పెద్దలు కుదిరించింది కదా, ఇంకా ఏముంది, వాళ్ళ పెళ్లి అయిపోతుంది, మనం ఎందుకు ఆలస్యం అని చెప్పి కూడా వాళ్ళని బలవంతంగా వాడుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఆడబిడ్డలకి వాళ్ళ తల్లిదండ్రులకు నేను ముఖ్య గమనిక ఏమంటే, ఆడబిడ్డలు మీరు
పెళ్లి పీటలు ఎక్కేదాకా చాలా అప్రమత్తం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎవరు ఎంత ఆశ చూపించినా మీరు మాత్రము ఎట్టి పరిస్థితి లొంగకండి. మీరు మీ జాగ్రత్తలు ఉండాలి. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ కావచ్చు కానీ బట్ దాన్ని మళ్ళీ తర్వాత మీకు బ్లాక్మెయిల్ చేసి మీకు మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ అదే విధంగా వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళని కూడా మోసం చేసే అవకాశం ఉంటుంది. సో ఎవరు కూడా మీకు పెళ్లి చూపులు అయింది, మీరు ఫిక్స్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిందని చెప్పి ఆ ఒక్క ఆశలు తీసుకుని మీకు మోసం చేసే అవకాశం ఉంటుంది. అందుకు మీరందరూ కూడా బాగా అలర్ట్ ఉండాలి. తల్లిదండ్రులు బాగా అప్రమత్తం ఉండాలి. అట్లానే హైదరాబాద్ సిటీ పోలీసులో చాలా పక్కద్బందిగా మా సి టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. మీరు ఇమ్మీడియట్లీ మా దృష్టికి తీసుకురావాలి, లేదంటే మా ఒక వాట్సాప్ నంబర్ కూడా ఫోన్ చేయాలి, లేదంటే డయల్ 100కి ఫోన్ చేయడం చెప్పి నేను మరీ కోరుతున్నాను హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి, నిశ్చితార్థం జరిగిందని బంధువుల్లో పరువు పోతుందన్న భయంతో చాలా కుటుంబాలు పోలీసుల వద్దకు వెళ్లడం లేదు. బాధితులు ఇదే బలహీనతను నేరగాళ్లు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. అందుకే సిపి సజ్జనార్ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. మౌనం నేరానికి మద్దతిచ్చినట్టే. మీ పరువు కంటే మీ జీవితం ముఖ్యం. పెళ్లికి ముందే అబ్బాయి క్యారెక్టర్ గురించి, అతని స్నేహితుల గురించి ఆరా తీయండి. పెళ్లికి ముందే ఏకాంతంగా కలవాలని ఒత్తిడి చేస్తే మొమాటం లేకుండా నో చెప్పేసేయండి. అదనపు డబ్బు కోసం డిమాండ్ చేసినా, పాత ఫోటోలు చూపి బ్లాక్మెయిల్ చేసినా వెంటనే పోలీసులను ఆశ్రయించండి. గుర్తుంచుకోండి యువతులారా, మీ వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి. మీకు అన్యాయం జరిగితే వెంటనే 9490616555 అనే షీ టీమ్స్ వాట్సాప్ నెంబర్ లేదా 100కి డయల్ చేసి సమాచారం ఇవ్వండి. ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని కాపాడుతుంది, ఆ మోసగాడిని జైలు పాలు చేస్తుంది. భయపడకండి, ధైర్యంగా ముందుకు రండి. ఉద్యోగులకు వరం లేక ఎన్నికలక గిల్లి కజ్జాల. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కేబినెట్ నిర్ణయాలు వేడి రాజుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగుల కోసం బంపర్ ఆఫర్లు ప్రకటించారు. అబ్బా, వినడానికి ఎంత బాగున్నాయి ఈ పథకాలు. 1.2 కోట్ల ప్రమాద బీమా, ₹1 ఖర్చు లేని నగదు రహిత వైద్యం. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ నిర్ణయాల వెనుక ఉన్నది చిత్తశుద్ధ లేక ఖాళీ అవుతున్న ఖజానాను కప్పిపుచ్చే మేనేజ్మెంట్ గిమ్మిక్కా? ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మంత్రివర్గం క్యాప్లెస్ హెల్త్ స్కీమ్ గురించి గొప్పగా చెబుతుంది. కానీ లోతుగా చూస్తే ఉద్యోగుల బేసిక్ పే నుంచి 5% కోత విధిస్తున్నారు. అంటే మీ జీతం నుంచే డబ్బులు తీసుకొని మీకే బీమా ఇస్తూ దానిని ప్రభుత్వ కానుక అని ఎలా పిలుస్తారు? గతంలో ఉన్న ఆరోగ్యశ్రీ కార్డుల పరిస్థితి గందరగోళం ఉంటే ఇప్పుడు కొత్తగా డిజిటల్ కార్డుల పేరుతో కాలయాపన చేయడం ఎవరిని మోసం చేయడానికి? పైగా ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిలు రాక ఇబ్బంది పడుతుంటే 652 ఆసుపత్రులు నిజంగానే ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాయా, లేక పేషెంట్లకు గేటు దగ్గరే ఆపేస్తాయా? ప్రమాద బీమా కింద 1.2 కోట్లు ఇస్తామంటున్నారు, సంతోషమే. కానీ ₹1 ప్రీమియం లేకుండా ఇది ఎలా సాధ్యం? ఏ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది? ఆ కంపెనీకి చెల్లించే వేల కోట్ల ప్రీమియం భారం ప్రజలపై పడదా? సహజ మరణానికి ఇచ్చే 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ 60 ఏళ్లకే పరిమితం చేయడం అంటే రిటైర్ అయ్యాక ఉద్యోగికి భద్రత లేనట్టేనా? ఇక హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 L&T నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వెనుక ఉన్న మతలబేంటి? నష్టాల్లో ఉన్న ప్రాజెక్టును ప్రభుత్వం నెత్తిన వేసుకోవడం వల్ల ప్రజల సొమ్ము వృధా కాదా? అప్పట్లో భాగస్వామ్యం అన్నారు, ఇప్పుడు మళ్ళీ జాయింట్ వెంచర్ అంటున్నారు. ఈ విధానాల మార్పు వెనుకున్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? వికారాబాద్ నుంచి ఖమ్మం దాకా 1000 ఎకరాల భూములు బదలాయిస్తున్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పేరుతో ఊరి చివర భూములను కేటాయించడం వెనుక ఉన్నది విద్యా విలువల అభివృద్ధియా, లేక చుట్టుపక్కల ఉన్న భూముల రేట్లను పెంచి రియల్ ఎస్టేట్ మాఫియాకు మేలు చేయడమా? ప్రభుత్వం చెబుతుంది శుభవార్త, కానీ విశ్లేషకులు చెబుతుంది అప్పుల కౌంటర్. ఈ పథకాలకు కావాల్సిన వేల కోట్ల నిధులు ఎక్కడి నుండి వస్తాయి? పెండింగ్ లో ఉన్న డిఏ, పిఆర్సి ముచ్చట ఎత్తకుండా ఇలాంటి కొత్త పథకాల్లో ఉద్యోగాల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారా? రేవంత్ రెడ్డి ఈ మాస్టర్ స్ట్రోక్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపుతుందా, లేక కేవలం పేపర్ ప్రకటనలకే పరిమితం అవుతుందా? వేగమే మా మార్గం, వార్తలే మా లక్ష్యం. నిరంతరం సమాజ హితం కోసం శ్రమిస్తూనే ఉంటాం. మరిన్ని స్పీడ్ న్యూస్ బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి News 9 TV తెలుగు.